హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ అయితే మార్నింగ్ 4 అయిందండి. ఇంకా తిరుపావి సేవించుకుందాం, ఇంకా పూజ అలంకరణ అన్నీ చేసుకుందాం. ఇంతకుముందే షేర్ చేసినట్టు ఇవాళ కూడా మందారం పూలే అవి పర్చేస్ చేసుకున్నానండి. అలంకారానికి అవే బాగుంటూ ఉంటున్నాయి. 4 o'clockకి 4:10కి మొదలు పెడితే ఇంకా పూజ అయ్యేసరికి 1 గంట అయినా పడుతుంది కదా, అలంకరణ ప్రసాదం ఇవన్నీ చేసుకోవడానికి. ఇవాళ గురు పుష్యమి యోగం కూడా ఉందండి. ఇవాళ చాలా విశేషం కూడాను. అంటే మనకి పుష్యమి నక్షత్రం గురువారం కూడా కలిసి వచ్చింది. మార్గశిర లక్షవారం కదా ఇవాళ. అది కూడా పూజలో అది యాడ్ చేసుకుంటూ ఇలా తలుచుకుంటూ పూజ అది చేసుకుంటూ ఇంకా ఆండాల తల్లి పాసురాలు అయితే సేవించుకుంటూ ఉంటాము. మనం మార్గశిర లక్షవారం అనగానే మనకు కనక మహాలక్ష్మి పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఏదైనా సరే ఆ లక్ష్మీదేవికి ఆరాధనలేండి, దాని గురించి కాదు. మనం శ్రీదేవిని భూదేవిని మార్గశిర లక్షవారం రోజు కూడా మార్గశిర లక్షవారం రోజు విశేషంగా అనుకుంటూ ఉంటాం, పూజలు చేసుకుంటూ ఉంటాం, కోవిళ్ళకి వెళ్తాము. అలాగే ఇక్కడ కూడా అలంకరణ అది మందారం పూలతో ఇలా చేసుకున్నానండి. లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అందరికీ ఇలా అలంకరణ చేసుకుని గురు పశ్చిమి యోగం కూడా మనకి మంచిది అనుకుంటూ ఉంటామండి. కొన్ని విషయాల్లో గురు పుష్యమి యోగం అనగానే గురువుని తలుచుకోవాలి కదండి. రామాంజుల వారిది అయితే చిన్న స్టోరీ చెప్తానండి. ఎందుకంటే నాచ్యార్ తిరువాముజి చదువుతున్నప్పుడు రామాంజుల వారికి అందులో తాత్పర్యం అర్థమయ్యి, అంటే గోదాదేవి పొంగళ్ళి ఆరగింపు చేస్తానని చెప్పి 100 గంగాళాల పొంగలి రంగనాథుడికి ఆరగింపు చేస్తానని చెప్పి మొక్కుకుంటారంటండి పెళ్ళైతే. అది నాచ్యార్ తిరువాముజిలో పేర్కొని ఉంటారు. అంటే నా రామాంజుల వారు అది చదివి ఆరగింపుకైతే అది తీర్చలేకపోతారు కదా తల్లి రంగనాథుల్లో ఐక్యం అయిపోయాక, అది నేను తీరుస్తానని చెప్పి రామాంజుల వారు ఆ మొక్కునైతే తీర్చడం జరిగిందంటండి. అప్పుడు అమ్మవారు పొంగిపోయి ఆ ఉత్సవ విగ్రహాల్లోంచే వచ్చేసి అమ్మవారు ప్రత్యక్షం అయ్యి రామాంజుల వారికి ఆశీర్వచనాలు చేశారు, నా మొక్కు తీర్చేవా నాయన అని. అదైతే పొంగల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అది మీకు షేర్ చేస్తున్నానండి. రామాంజుల వారు కదా, గురు పుష్యమి యోగం కదా. ఇంకా వంట చేద్దామని చెప్పేసి ఇప్పుడు కాలీఫ్లవరు ఇలా కొత్తిమీర అన్నీ ఇలా సర్దుకుంటున్నానండి. మనకు ఉల్లిపాయ లేకుండా ఇవాళ ఏం చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇది ట్రై చేసుకోవచ్చు, డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు అండి. కొన్ని దీంట్లో మనం ఉల్లిపాయ లేకుండా చేసుకుంటూ ఉంటాం కదా, ఎల్లుల్లిపాయ అవిను. కానీ మసాలా టేస్ట్ కూడా మనకి రావాలి అట్ ఏ టైము. కాలీఫ్లవర్తో కొత్తిమీర కూర అయితే ఇవాళ చేస్తున్నానండి. ముందైతే కాలీఫ్లవర్ మొత్తం ఇలా చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనం. ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఎలా తెస్తున్నారో మనకు తెలియదు కదా. అందుకని ముక్కలు అయితే కట్ చేసుకుని ఫస్ట్ ఒక 2 సార్లు అయితే ఫుల్గా వాష్ చేసుకున్నాక కొత్తిమీర అన్నాను కదా, అది ఎలా వేసి ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం ఇలా వాష్ చేసుకోవడానికి ఫుల్గా వాటర్ వేసేసుకొని మనం వాష్ చేసుకోవాలి. కొత్తిమీర అన్నాను కదా, మనకు వేర్లు అయ్యి అన్న దలసరగా ఉన్నవంటే మనకి కాడలు అవి కొంచెం ఇదిగా ఉన్న దగ్గర వేర్ల దగ్గర కట్ చేసేసుకొని కొత్తిమీర శుభ్రంగా ఒక 2 కట్టలు అయితే నేను తీసుకున్నానండి. ఓ 2-3 కట్టలు వేసుకున్నా మనకు పర్వాలేదు. ఇప్పుడు దానికి వాష్ చేసుకున్నాక దీన్ని ముందు మగ్గించుకోవాలి. మగ్గుతున్న లోపల మనం మసాలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా 2-10 నిమిషాల్లో అయిపోయేది. 2 రకాలతో మనకి ఈ కర్రీ రెడీ అయిపోద్ది, టేస్టీగా కూడాను. ఇంతకుముందు కూడా వంకాయ కొత్తిమీర మీకు షేర్ చేశాను కదా, సేమ్ అదే ప్రాసెస్తో కొత్తిమీరతో కొంచెం ఇలా మనం టచ్ ఇచ్చుకుంటూ ఇలా పసుపు ఉప్పు వేసుకుని కొంచెం మగ్గించుకుని మనం ఎప్పుడెప్పుడు ఏది యాడ్ చేయాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇందులో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు మా కర్రీ ఇదేనండి. మనకి ఉల్లిపాయ లేకుండా ఎలా మంచి కర్రీ చేసుకోవాలి, పిల్లలు ఇష్టంగా ఎలా ఈజీగా తింటారు అన్నది కూడా, అంటే ఎక్కువ మసాలాలు మనకి పని ఎక్కువ లేకుండా పిల్లలు ఇష్టంగా తినేటట్టు ఈ కర్రీ షేర్ చేస్తున్నాను ఈరోజు. అంటే మేము చేసుకున్నది షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మా మార్నింగ్ కర్రీ ఇదే. కొంచెం ఇలా మనం మగ్గించేసుకోవడానికి ఉప్పు అన్నీ మనం పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఇది మగ్గే లోపల మనం కొత్తిమీర అది ఆల్రెడీ కడిగి పెట్టుకోవాలండి. ఇలాగా ఇదిగోండి నేను నీళ్ళు అది తీసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ. అది ఇలా కొత్తిమీర అంతా మనం ఇలా వేర్లు అవి తీసేసుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. నేనైతే టేబుల్ మీద అలా కట్ చేస్తానండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువే ఉంది కదా కొత్తిమీర అదిను. ఇందులో వేసి ఇలా కట్ చేసుకుని మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. 2 సార్లు కడుగుతాను కాబట్టి నేను అలాగా టేబుల్ మీద కోసి ఇలా నేను నీళ్ళతో ఇలా వాష్ చేసేస్తున్నాను. ఇందులో ఏమేమి వేసుకుని మిక్స్ చేసుకోవాలో మీకు ఒకసారి గ్రైండర్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకున్నాక ఆ గ్రైండర్ జార్లో మనం ఇదంతా కొత్తిమీర అంతా మనం బాగా కడిగి పెట్టుకున్నది వేసేసుకోవాలి.
మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే ఇంకా ఎక్కువ కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మాకు కొంచెం గ్రేవీ తక్కువే, దానికి అంటుకున్నట్టుంటే సరిపోతే కొంచెం గసగసాలు తీసుకున్నానండి. ఇగోండి మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక 4. ఇలాగా మనం ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే నాకు పచ్చిమిరపకాయలు, గసగసాలు, కొత్తిమీరతో ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈ లోపల ఇది మగ్గిపోయింది కదండి, ఇది కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మనకి నూనె తేలినంత వరకు మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోద్దంటే అనుకోండి. కాలీఫ్లవర్ కూడా మనకు తొందరగానే మగ్గిపోతుంది, అంటే అది మగ్గడమే టైం పడుతుంది. ఈ లోపు మనం ఈ ప్రాసెస్ చేసుకుని ఉంచుకుంటే అది ఇందులో యాడ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసింది దీంట్లో యాడ్ చేసుకొని ఇది కొంచెం బాగా మనకి అది కొంచెం నీరు అది ఎగిరినంత వరకు, మనం నూనె తేలినంత వరకు మనం దీన్ని ఉంచేసుకొని అటు ఇటు కలిపేసుకొని మనం దించేసుకోవడమేనండి. ఇప్పుడు ఉన్న మసాలా పేస్ట్ అంతా దీనికి పట్టేటట్టు మనం కలిపేసుకొని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా ఫైనల్గా నూనె తేలాలండి. అప్పుడు మనకి కొంచెం ఇంకా మీకు గ్రేవీగా రావాలి అనుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఇది గ్రేవీ కన్నా ఇది ఇలాగే బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం ఇలా మనం కలిపేసుకున్నాం కదా, ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం నూనె తేలినంత వరకు మనం ఉంచేసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్కి మొత్తం మనం వేసిన మసాలా మిక్స్ అంటే కొత్తిమీర అంతా పట్టినంత వరకు ఇలా ఉంచేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా వస్తుంది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తిమీర చట్నీ కోసం ఇలా చేసుకుంటున్నానండి. ఇవాళ మాకు మధ్యాహ్నం ఇప్పుడు ఇడ్లీలు, దానికి కొత్తిమీర చట్నీ అయితే మేము ఇలా చేసుకుంటూ ఉంటాం. చింతపండు, ధనియాలు, జీలకర్ర, అల్లం అయితే ఇలా నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను. ఇందులోనే బెల్లం వేసేసుకోవచ్చులేండి, కాకపోతే నేను తర్వాత వేసాను. ఇప్పుడైతే నేను కొంచెం ఇలా అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకొని ఇలా వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టేసుకొని ఉంచుకుంటున్నాను. ఎందుకంటే చింతపండు నీడతో అలా మనం తర్వాత రుబ్బేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి వచ్చేసానండి చట్నీ చేయడం కోసం. కొత్తిమీర అయితే ఇవాళ ఎక్కువ తెచ్చారు, 5-6 కట్టలు పైనే ఉంది. అది ఎలా చల్లాలి ఏంటి అని అనుకుంటున్నాను. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను తొందరగా అది పాడైపోవడం లేకపోతే ఆకులు అవి వాడిపోవడం అవుతూ ఉంటుంది. ఎక్కువ ఉంది కదా, ఈరోజు కూర ఇది టిఫిన్ కూడా ఏదైనా ప్లాన్ చేసేసుకుందాం దీనికోసం అని చెప్పి ఇలా 2 కట్టలతో అయితే చట్నీ చేద్దామని ఇలా తీస్తున్నానండి. ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచేసుకున్నాను కదా, ఇంకా రెడీ అయిపోయి వచ్చేసి ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు, ఒక పక్క చట్నీ చేసేసుకోవచ్చు అని చెప్పి అది మీకు షేర్ చేస్తున్నాను. ఇందాక బెల్లం వేయడం మర్చిపోయాను అన్నాను కదా, ఇప్పుడు బెల్లం తీస్తున్నాను. బెల్లం మనకు కావాల్సినంత ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఈ మాత్రం సైజ్ వేస్తున్నాను, ఎందుకంటే మాకు కొంచెం స్వీట్గా ఉంటేనే నచ్చుతుంది, పర్వాలేదు. అందుకని నేను కొంచెం ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనకు ఇది కూడా మనకు 2 సార్లు అలాగే కొత్తిమీర అది వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది, ఎక్కడెక్కడో దుమ్ము ధూళి ఉంటుంది. మళ్ళీ గ్రైండర్ జార్ అయితే తీసుకుని మళ్ళీ అదంతా కొత్తిమీర ఇందులో వేసేసుకొని ఇప్పుడు చట్నీ ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్న దాంతో పాటు ఈ కొత్తిమీర ఇది అన్నీ కూడా కడిగి ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఈజీగా మనకి 5 to 4 మెంబర్స్ ఈజీగానే సరిపోద్ది. ఒకవేళ నిలవ ఉన్న రేపు పొద్దునకు కూడా ఉంచుకోవచ్చు, మళ్ళీ ఏదైనా టిఫిన్లోకి కూడా వాడుకోవచ్చు, అంత బేగి పాడైపోదండి. ఇదైతే నేను ఇందాక నానబెట్టుకున్నది బెల్లం, ధనియాలు, జీలకర్ర, చింతపండు, కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మనం ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలాగా కొంచెం ఉప్పు వేసుకొని మనం దీన్ని గ్రైండర్ జార్లో తీసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా మనకి కొంచెం జారుగానే ఉండాలి, కొంచెం గట్టిగా ఏమక్కర్లేదు, కొంచెం పలచగానే మనం రుబ్బేసుకొని ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఇది అన్నిట్లోకి బాగుంటుంది, మనకి దెబ్బ రొట్టెలు అంటాం కదా దానికి బాగుంటుంది, మనకి అట్లు వేసుకుంటాం, రవ దోశల్లోకి బాగుంటుంది, ఆల్ చట్నీ అని చెప్పొచ్చండి, ఆల్ టిఫిన్ చట్నీ అని చెప్పొచ్చు, అది బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు నాకు ఇదైతే గ్రైండర్ కొత్తిమీర చట్నీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇంక ఇడ్లీలు వేడిగా పెట్టుకుందాం అని చెప్పి తర్వాత ఇంక పెట్టుకుందాం అని చెప్పి ముందు అయితే చట్నీ చేసేసుకొని ఉంచుకుందామని ఇప్పుడు రెడీ అయిపోయింది చట్నీ. అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చట్నీ, ఇలా ఉంటుంది. మనకి ఇంత జార్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో ఉప్పు కారం మనం సరిపోతే కొంచెం పచ్చిమిరపకాయ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే నాకు సరిపోయింది. ఇప్పుడు అది గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంకా చట్నీ అది ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఈరోజు గురు పుష్యం యోగం అనుకున్నాం కదండి, గురువుని తలుచుకుందాం అనుకున్నాం, రామాంజల వారిని తలుచుకున్నాను. అది ఇది ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మనం కొంచెం గోల్డ్ కొన్నా ఈరోజు మంచిదండి, ఎందుకంటే గురు పుష్యమి యోగం కలిసి రావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం, పుష్యమి నక్షత్రం అంటే మనకి బంగారం రెండు కలిసి రావాలంటే ఈరోజు గోల్డ్ పర్చేస్ చేస్తే కూడా మంచిది. రామాంజల వారిని చూసి అది షేర్ చేద్దామని అనిపించి ఈ లాకెట్ చూసి మీకు అది కూడా ఇందులో షేర్ చేస్తున్నానండి.
గోదాదేవి రచించిన గ్రంథాల్లో నాట్యార్ తిరువాముజలో రామానుజుల వారు అయితే చూడడం అంటే చదువుతున్నప్పుడు ఆ అర్థం తెలుసుకుని ఆండాళ్ళ తల్లి మొక్కుకున్న మొక్కుని తీర్చారంటండి. అది శ్రీవిల్లిపుత్తూరులో మనకి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఉత్సవ విగ్రహాలు బయటకు వచ్చి ఉంటాయంటండి. ఇప్పుడైతే నాకు పార్సిల్ అయితే వచ్చింది. ఈ పార్సిల్లో నేను బయోటెక్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకుంటూ ఉంటానని మీకు ఇంతకు ముందే షేర్ చేశాను కదా. నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందండి. దానికి ఏం వాడాలి అని అనుకుంటున్నప్పుడు నాకు ఇది సొల్యూషన్గా అనిపించి ఇవైతే తెప్పించుకున్నాను. ఇది 2 రకాల హెయిర్ ఆయిల్స్ అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు అది మీకు షేర్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి. ఎందుకంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎలాగా వాడాలి అని మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఇదైతే ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అండి. మనకు గుంటగలగ రాక అనుకుంటాం కదా, భృంగరాజు అది ఇది. ఇందులో 2 రకాలండి. ఒకటి మందారం హెయిర్ ఆయిల్ కూడా తెప్పించాను. అది హెయిర్ ఆయిల్లా ఉండదు, అది సీరమ్. అది మనం రాసుకున్నా సరే అది జిడ్డు అది ఉండదు. అది ఇదేనండి. ఇప్పుడు ఇది గుంటకనగరాకు అన్నాను కదా, ఇది బిఫోర్ హెయిర్ వాష్ మనం రాసుకుని మనం తలస్నానం చేసుకొని పెట్టుకునే రకం అండి ఇది. అంటే ముందే మనం తలస్నానం చేయకముందే మనం ఇది రాసుకోవాలి. మనం హెయిర్ వాష్ చేయకముందు ఒకటి రాసుకోవాలి, హెయిర్ వాష్ చేశాక ఒకటి రాసుకోవాలండి. అంటే మనం నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ హెయిర్ వాష్ చేసినా పర్వాలేదు, హెయిర్ వాష్ చేసాక ఇది రాసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది రాసుకోవాలి. ఇది మందారం నూనె హైబిస్కస్ సీరం అండి. ఇది మౌంటైన్ ఎబోనీ అని వస్తూ ఉంటుంది. అంటే ఆ రకం ఒక సీరము, అంటే ఇది మనకి హెర్బ్ ఉంటుంది అందులో, దానికి తగ్గట్టు ఇది ఉంటుందండి. అంటే మనకి జిడ్డు ఉండదు. ఇదైతే మన హెయిర్ వాష్ చేసుకున్నాక రాసుకున్నా కూడా జిడ్డు ఉండదండి ఇది. అదైతే జిడ్డుది నేను భృంగరాజ్ చెప్పాను కదా, గుంటకలగరాకు. ఒకటి జిడ్డుగా ఉన్నది మనం ముందుగా రాసుకొని పెట్టేసుకుంటే అంటే ఆయిల్ కన్సిస్టెన్సీ లైట్గా ఉంటుందండి, అది ఎక్కువ జిడ్డు ఉండదు. కాకపోతే అది హెయిర్ వాష్ చేయకముందు రాసుకొని ఇది హెయిర్ వాష్ చేసుకున్నాక 2 అప్లై చేసుకుని రాసుకుంటే హెయిర్ ఫాల్ కొంచెం నాకు తగ్గింది. అందుకని ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఇది షేర్ చేశాను. మనం ఎంత బయట పైన అప్లై చేసుకున్నా సరే మనకి ఇంటేక్ అంటే మనకు ఆహారం సరిగ్గా తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి భృంగరాజ్ అని చెప్పాను కదా, యాంటీ హెయిర్ ఫాల్ ఇలా ఉంటుంది బయోటెక్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు వెబ్సైట్కి వెళ్తే మీకు ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంటే మీరు చెక్ చేసేసుకోండి. ఇదేమీ ఇది కాదండి, మనం బయట ఎంత రాసినా కూడాను, మన పైన ఎంత రాసినా కూడా మనం దానికి సమానంగా ప్రోటీన్ ఇంటేక్ కూడా తీసుకోవాలండి. అంటే ఒకటి తెప్పిస్తే ఇంకోటి షిప్పింగ్ ఫ్రీకి మనకి 500 ఉంటే షిప్పింగ్ ఫ్రీ అంటారు కదా. అందుకని అయితే 2 ఒకలాంటివి 2 బాటిల్స్ అయితే తెప్పించుకున్నామండి. అంటే మాకు కూపన్ వచ్చింది, కూపన్లో అది అవైలబుల్గా ఉందని చెప్పి తీసుకున్నాం. అంటే రెగ్యులర్గా పర్చేస్ చేస్తే మనకు కొన్ని పాయింట్స్ వస్తాయండి. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.